హైదరాబాద్ ఫిలిం నగర్ లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పర్యవేక్షించారు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్. ఈ తనిఖీల్లో ఇప్పటికే 8 కేసులు నమోదు కాగా 6 బైకులు, ఒక ఆటో, ఒక కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూల్స్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవంటున్న జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ తో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. నగర వ్యాప్తంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించిన టెస్టులు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి చాలామంది కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించుకొని అంటే డ్రంక్ చేసిన తర్వాత వాహనాలు అనేవి నడుపుతుంటారు కాబట్టి వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఫిలిం నగర్ దగ్గర ఫిలిం ఛాంబర్ వద్ద కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా జాయింట్ సిపి అయినటువంటి హైదరాబాద్ జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ కూడా ఇందులో పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా ప్రజెంట్ అయితే తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారితో కూడా మాట్లాడదాము. తనిఖీలకు సంబంధించి ఏ విధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు, అదేవిధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ గ్రాండ్గా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మీ ఆధ్వర్యంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి ఏం మాట్లాడారు? మొత్తం హైదరాబాద్ సిటీలో ఇప్పుడు పోలీస్ చాలా మంచిగా బందోబస్తు పెట్టారు. అది పీపుల్ సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం. ఇప్పుడు మోర్ దెన్ 100 ప్లేసెస్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తర్వాత పోలీస్ బందోబస్తు చెక్ పోస్ట్ కూడా పెట్టాము. సో ఇదిలో ప్రధానం ఉద్దేశ్యం ఇది డ్రింక్ డ్రైవ్కి ఇది చాలామంది డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారు. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. ఇందులో చేస్తే యాక్సిడెంట్ తర్వాత డిఫరెంట్ ప్రకారం క్రైమ్ ప్రికాషన్ కోసం ఇది పెట్టాను. సో ప్రాపర్గా ఇప్పుడు జరుగుతుంది. అండ్ వీఆర్ రిక్వెస్టింగ్ పీపుల్ సెలబ్రేట్ న్యూ ఇయర్ ఈవ్ with all precaution, without disturbing anyone and without harming anyone, neither met with any accident and all. So idilo proper sayam pette proper precaution apply cheste idi mottam without any disturbance ga we can celebrate దిస్ న్యూ ఇయర్ ఈవ్. సార్, ఇప్పటికే 1 month నుంచి కూడా సిపి ఆదేశాల మేరకు చాలా వరకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఎవరైనా సరే డ్రంక్ చేసి కనుక వాహనం నడిపితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేసి, దాని మీద మీరేం మాట్లాడతారు? ఏ విధంగా చర్యలు ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అది డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసి అది యాక్సిడెంట్ చేస్తే ఇది చాలా బిగ్ క్రైమ్. తర్వాత ఇది ఎలా చేస్తే మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. తర్వాత పనిష్మెంట్ కూడా చాలా సివియర్గా ఉంది. సో ఇది చూసి నేను కూడా అప్పీల్ చేస్తున్నాను, మీరు డ్రంక్ చేస్తే అదర్కి నాన్ డ్రంక్ పీపుల్కి అది వెహికల్ డ్రైవ్ కోసం ఇవ్వండి. తర్వాత అది సొంత సింగర్ వస్తే దెన్ యూ కెన్ టేక్ సమ్ ఓలా ఊబర్ తీసుకొని హౌస్కి వెళ్ళాలి. సేఫ్టీ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ కూడా, తర్వాత అదర్ ప్యాసింజర్ అదర్ రోడ్లో కమ్యూట్కి కూడా సేఫ్టీ ఇది చాలా ఇంపార్టెంట్. తనిఖీల విషయానికి వస్తే ఎప్పటి వరకు ఈ తనిఖీలు అనేవి జరుగుతాయి? డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లకు సంబంధించి ఏం మాట్లాడతారు సార్ ఆ విషయం? నేను సేమ్ చెప్పాను కదా, పోలీస్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీవన్. ఏ టైం వరకు ఈ టెస్ట్లు కొనసాగుతాయి? అది ఇప్పుడు జరుగుతుంది. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, తర్వాత విల్ క్లోజ్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి అయితే జాయింట్ సిపి చెప్తున్న వివరాల ప్రకారము ఎవరైనా సరే డ్రింక్ చేసి అంటే మద్యం సేవించి కనుక వాహనాలు నడిపితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అందులో భాగంగానే ఫిలిం నగర్కి సంబంధించిన ఫిలిం ఛాంబర్ ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్లో అయితే ప్రజెంట్ తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా నగర వ్యాప్తంగా కూడా సిపి ఆదేశాల మేరకు, సిపి సజ్జనార్ ఆదేశాల మేరకు ఎవరైనా సరే మద్యం తాగి మద్యం సేవించి వాహనాలు నడిపితే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి, వాళ్ళ లైసెన్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించి అంటే 200 వరకు కూడా పాయింట్లు కనుక రేజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేస్తాము, జైళ్ళకు కూడా పంపిస్తామని చెప్పేసి ఇప్పటికే తెలిపారు. కాబట్టి అందులో భాగంగానే 0 యాక్సిడెంట్స్, 0 ఇన్సిడెంట్స్
జీరో సంబంధించి ఇన్సిడెంట్స్కి సంబంధించి కూడా ప్రజెంట్ అయితే తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారని చెప్పాలి. దీనికి సంబంధించి వాహనాలకు సంబంధించి క్షుణ్ణంగా ప్రతిదీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. తనిఖీలు చేస్తున్నారు, టెస్టులు చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరైనా సరే మద్యం కనుక సేవిస్తే ఖచ్చితంగా వాళ్ళని ఆపి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన వాహనాలను కూడా సీజ్ చేసి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించి కేసులు అయితే నమోదు చేస్తున్నారని చెప్పాలి. ఇందులో భాగంగానే నగర వ్యాప్తంగా కూడా తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ప్రశాంతంగా జరుపుకునే విధంగా ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్నారు. కాబట్టి ఎవరైనా సరే డ్రంక్ చేసి వాహనాలు నడిపి ఆ తర్వాత యాక్సిడెంట్ కనుక గురి చేసినా లేదా యాక్సిడెంట్ బారిన పడినా కూడా కాబట్టి దానికి సంబంధించే తనిఖీలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో గమనించవచ్చు. దానికి సంబంధించే తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాల్ని కూడా ఎవరైతే డ్రంక్ చేసి వాహనాలు నడుపుతున్నారో వాళ్ళకి సంబంధించి కూడా సీజ్ చేసి చర్యలు అయితే తీసుకుంటున్నారని చెప్పాలి. ఒకవేళ మద్యం సేవిస్తే కనుక మద్యం సేవించిన వ్యక్తి కాకుండా డ్రంక్ చేయని వ్యక్తిని పెట్టుకొని వాహనాలు నడపాలని చెప్పేసి కూడా ఇక్కడున్న అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు సంబంధించి అయితే ముమ్మరం చేశారు తనిఖీలు అని చెప్పాలి. కెమెరా పర్సన్ వంశీతో కలిసి అనిల్, బిగ్ టీవీ, ఫిలిం ఛాంబర్ దగ్గర.